అన్నయ్య క్షమించన్నయ్య, నేను చచ్చిపోతానన్నయ్య, నాకు బతకడం ఇష్టం లేదు. వద్దురా చెప్తావే. రే 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 చెప్తే వినరా. రే వద్దురా, రే వద్దు, దిగరా. రే రే చెప్తే వినరా, చావకూడదురా, వద్దురా. రే అన్నయ్య మాట వినరా. రే వద్దు వద్దు ప్లీజ్ రా. రే నీకు దండం పడతాను రా. దిగరా దిగరా. రే మనిషి డబ్బులు వెతుకుంటే వెళ్ళొచ్చు, పనిని వెతుకుంటే వెళ్ళొచ్చు, కానీ చావును వెతుకుంటే వెళ్ళకూడదురా. చావే మనల్ని వెతుకుంటే రావాలి. రే వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, దిగరా. నేను ఆల్రెడీ చచ్చిపోయాను, ఇది కేవలం శవం అన్నయ్య. ఈ శవం ఇక్కడ ఉండకూడదు, నేను పోతానన్నయ్య. రే 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 ఈ లోకల్లో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా? ప్లీజ్ రా చెప్తే వినరా. రే ఊరేసుకుంటే నొప్పి పుడుతుందిరా. ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవురా. రే ఆ నొప్పి నువ్వు తట్టుకోలేవురా. రే చెప్తే వినరా. ఏంటన్నయ్య ఇదో నొప్పే, ఆ నొప్పే తట్టుకున్నాను. నాకు అర్థమైందిరో అన్నయ్య, దాన్ని చంపగానే అక్కడే చచ్చిపోయి ఉండేవాడిని, కానీ చావలేకపోయాను. ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు కదా, నాకు అన్ని నువ్వే కదా అన్నయ్య. నన్ను కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసింది నువ్వేగా. నీలాంటి అన్నయ్య నాకు ఇంకో జన్మలో దొరుకుతాడు లేదో నాకు తెలీదు. అందుకే చివరిగా ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళాలని నేను ఇంత దూరం వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిపోకురా. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. రే చెప్తే వినరా. రే వద్దు, వద్దు ప్లీజ్ రా. రే వద్దు, నేనున్నాను నీకు. రే వద్దురా. పోయాడే. నా తమ్ముడు పోయాడు. ప్యాషన్ ఫాలో అవ్వు. నాకు కూడా ప్యాషన్ ఫాలో అవ్వాలనే ఉంది తాత, కానీ ఇంట్లో వాళ్ళ పేదరికం వల్ల ఇలా ఆటో పట్టుకోవాల్సి వచ్చింది. అరే మూసుకున్న ప్యాషన్ బైక్ ని ఫాలో అవ్వు.